నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో 2 కథలైతే పోస్ట్ చేశానండి. మొదటి కథ జీవన చక్రం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. సత్యం చనిపోయి ఆ రోజుకు 12వ రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న 40 ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది. సత్యం అందరంత దూరాలకేగిపోయి అతనిపై ఆధారపడిన భార్యా బిడ్డలని దిక్కులేని వారిగా మిగిల్చాడు. ఆ కుటుంబాన్ని అనంత సంద్రంలోకి, శోకసంద్రంలోకి నెట్టేసిన సత్యానికి 2 పిల్లలు. కొడుకు 10వ తరగతి, కూతురు 7వ తరగతి చదువుకుంటున్నారు. అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్న పలంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది. ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరం అయ్యేసరికి బోరున విలపించింది. ఆమె గుండెల్లో ఒక్కటే దిగులు చోటు చేసుకుంది. భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని. ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలి అన్నట్టుగా జరిగిపోయింది. దూరాభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలా మంది తలకు మించిన పనులున్నాయి అంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణమైపోయారు. చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సత్యానికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బ్రతికేస్తున్నాడు. చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 5 అంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురు పరిస్థితి మహా ఇరకాటంగా తయారయ్యింది. తమ్ముడి భార్యా పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదు అంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడడం వారికి తెలిసిన విషయమే. పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మల ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని కరాఖండిగా నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన 2వ కొడుకు రామం ఆలోచనలు ఇంచుమించుగా అలానే ఉన్నాయి. తను కూడా అన్నయ్యలాగే 10,000 రూపాయల సాయాన్ని ఎలాగూ అందించాడు. ఆ తరువాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంతనాలు కూడా జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకి ఏకైక తోబుట్టువు అయిన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేరుకుంది. తను ఆడపిల్ల, అంటే మెట్టినింటి పిల్ల. తమ్ముడికి తనేమి సాయం చేయగలదు? అయినా కాని తమ్ముడు పెద్ద కర్మకి తన వంతుగా 5,000 రూపాయలు ఇవ్వనే ఇచ్చింది. ఇంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలి అని మనసులో గట్టిగానే బాస్ చేసుకుంది. అందరి రకరకాల ఆలోచనలకి కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన 2 కొడుకులకి, కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలి అని, చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కారం ఆలోచించాలి అని మరీ మరీ చెప్పింది. అందుకే అందరి ఆలోచనలు అటువైపుగానే పరుగులు తీస్తున్నాయి. ఉదయం 8 గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒకచోట సమావేశమయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనసుల్లోనూ
తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అప్పటికే అక్కడికొచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తోంది. పెద్ద కొడుకు శేఖరం ముందుగా నోరు విప్పుతూ, చెప్పమ్మా, ఇప్పుడేం చేద్దాం? నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏమనుకుంటున్నావు అంటూ తల్లిని ఆలోచనల్లోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు. జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకి చిన్నగా నిట్టూర్పు వదులుతూ, మీ నాన్నగారు బ్రతుకున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు. ఆయన మన నుండి దూరమయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువుని పూర్తిగా అటకెక్కించేశాడు. ఇప్పుడు వాడు మనకి దూరమయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది. వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు. తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న తన ముగ్గురు బిడ్డల్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య గారు, మా బ్రతుకులే అంతంత మాత్రంగా ఉన్నాయి, భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం? కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళతాం. నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది. ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు. మనసులో నలుగుతూ ఉన్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయట పెట్టిందామె, కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ. బంగారం లాంటి భవిష్యత్తున్న కూతురు లాంటి దాన్ని పని పిల్లగా ఆదరిస్తానంటావు? సూటిగా ప్రశ్నించింది జానకమ్మ. అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా, లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని, మాకంత స్తోమత లేదు. మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండిగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. వెంటనే జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది. అతను తల్లి చూపులకి వివరణిస్తున్నట్టుగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి. ఇంకొకరి జీవితాల్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది? అవినాషే తన 10th క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి. కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడి కొడుకు బాధ్యతని గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయట పెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లలలో అంతగా పేరుకుపోయిన స్వార్థ చింతనకు ఆమె మనసు మూగబోయింది. జానకమ్మ తన ముగ్గురు పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది. కొన్ని క్షణాల అంతరం గొంతు పెగుల్చుకొని, ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరందరూ జీవితాల్లో స్థిరపడ్డారు. అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం భార్యా బిడ్డలకు వదిలేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటను బయటపెట్టింది. బయట పెడుతూనే అర్ధోక్తిగా ఆగిపోయింది. అత్తగారి మాటలకి పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది. అదెలా కుదురుతుంది అత్తయ్య గారు? నలుగురికి సరి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికే దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా? తన గొంతుని పెద్దగా హెచ్చించిందామె. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. అక్కడికి కాస్త దూరంగా వంటగదిలో నుంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిలుచుంది. అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వెరపాటికి గురయ్యింది.
అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరసకైనా నాతో చెప్పుంటే ఇందాక రానిచ్చేదాన్ని కాదు అనుకుంది సత్యవతి మనసులోనే. ఆ వాతావరణం సత్యవతి మనసుకెంతో కష్టంగా అనిపించింది. అత్తగారికి తన పట్ల, తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకి మనసులోనే ఆవిడికి అనేక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా 5గురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు. జానకమ్మ మొహంలో కత్తివేటుకి రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువున నీరు గారిపోయిందామె. స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి అని జానకమ్మ లోన ఎంతగానో కుమిలిపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లలో టిఫిన్ తీసుకొచ్చి అందరికీ అందించింది. చంద్రశేఖరం, రామం, సుభద్రలకు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది. ఆ 5గురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తూ ఉన్నారు. జానకమ్మ మాత్రం అంతులేని వేదన భారంతో తన టిఫిన్ ప్లేట్ని పక్కన పెట్టేసి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన 3 పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య, మీ బాధ్యత మాది. మీకు ఏం కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడతాం. మీకిక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇళ్ళకు వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకుంటున్నట్టుగా. జానకమ్మ కోడలి మాటలకి చిన్నగా నిట్టూర్పులు వదులుతూ, ఏమీ అనుకోవద్దమ్మా, 50 ఏళ్లుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా. అప్పుడే వంటగదిలో నుంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది. సత్యవతి ముఖంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తోంది. అత్తయ్య గారు, నా కోసం గాని, నా పిల్లల కోసం గాని మీరంతగా దిగులు పడొద్దు. నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను. పిల్లల గురించి ఆయన కన్న కలల్ని నేను తప్పక నెరవేర్చుతాను. నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంత మాత్రమూ కోరుకోవడం లేదు. నాకు ఈ ఇల్లు వద్దు. ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు, ఆప్యాయతలు మాత్రం చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకుని నేను, నా పిల్లలు బ్రతకాలి అని అనుకోవడం లేదు. నా ఒంట్లో బలం ఉంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలవా నేను, నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి? ఈ ఇల్లు మనందరిది. నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందచేయండి చాలు అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ. సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిల్చుండిపోయారు. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు. కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు. ఆ అండ చూసుకునే ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు ఈసడింపుగా. నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవ్వరూ ప్రశ్నించదలుచుకోలేదు ఎదురు. ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురమవుతుంది అని, అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుంది అనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారం అయిపోయినందుకు వారందరి ముఖాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. అందరూ ఆనందంగా కనిపించారు. తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం అక్కడంతా చోటు చేసుకుంది. చెయ్యి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన రైళ్లు గంటో అరగంటో అటు ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళుతుంటారు. ఇది వరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలోనే అందరినీ జాగ్రత్తగా స్టేషన్ నుంచి తీసుకురావడం, మళ్ళీ జాగ్రత్తగా ట్రైన్ దగ్గర దించి వాళ్ళందరినీ సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు.
ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకురమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం. సరిగ్గా అప్పుడే సత్యవతి, అక్కర్లేదు బావగారు, నేనున్నానుగా అంటూ తన గదిలో నుంచి హాల్లోకి వచ్చింది. ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తుంది ఆమె. ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది. శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పకించి చూస్తూ ఉండిపోయారు. నేను, నా కుటుంబము ఎవ్వరికీ భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని, బాధ్యతని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళకి నమస్కరించింది సత్యవతి. జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి, విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై దారలు కడుతున్నాయి. అవి ఆనంద బాష్పాలో, కన్నీటి సుడిలో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దైపోతోంది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈ రోజు సత్యవతి బ్రతుకుని ముందుకు నడిపిస్తోంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు. సత్యవతి చెక్కు చెదరని ఆత్మ సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని ఊడుపుగా నడుపుతుంది ఆటోని. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు. ఇవేవి పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తోంది. అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ. ఆమె బయలుదేరింది వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బ్రతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కళ్ళారా చూసి తరిద్దామని. ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగ, భీతి లేనే లేవు. సత్యవతి తన నరాన మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతోంది. జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించడం లేదు. ఆగిపోయిన ఆ కుటుంబపు బ్రతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న తన కొన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు. ఇదండి ఈ రోజు కథ. కథ పేరు జీవన చక్రం. రచించిన వారు శ్రీనివాసరావు తిరుకోవూళ్ళూరు గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోలోనే 2 కథలు పోస్ట్ చేశానని చెప్పాను కదా. రెండో కథ పేరు ఏ జన్మలో చేసుకున్న పాపము ఈ రూపాన అనుభవిస్తోంది. అమ్మ మెడవంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మ లేదు. కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానియకుండా నొక్కి పడుతూ ఏడుస్తోంది అమ్మ. గప్పున మెలకు వచ్చింది. కల తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే, కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను, ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచుంటుంది. లీలగా అరుపులు, కేకలు దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మ లేదు, నానమ్మ ఉంది. పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకొడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద ఉన్న వాతలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు, ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు, మన కర్మ ఇది అంటూ
ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే గాని నాకు తెలియలేదు. ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆనవాళ్ళు అని. మనసు నిండా ఏదో బాధ, ఆక్రోశం. అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపుతాడు, ఆడదాని మెడలో పసుపు తాడు వేశాక వాడే యజమాని. మెడ పుండు పడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే, వంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారలాగా అంటోంది నానమ్మ. ఏ కాలం అది! అంత అన్యాయమైన నిర్ణయాలు పెట్టిన ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళైనా మార్చమని అడగరెందుకు, తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగా పులగమైన ఆలోచనలు చేయడం తప్ప అడగ్గల వయసు లేదు, ధైర్యమూ లేదు. కాలంతో పాటు వయసు పెరిగింది, వ్యక్తురాలినయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇది వరకులా పరుగులు పెట్టడం, పక్కుమని నవ్వడం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళడం ఆడపిల్లలకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి, ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. చెమ్మ చెక్కలు ఒప్పులు కుప్పలు మానేసి పచ్చీసు వామన గుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలనండి, సాంప్రదాయమనండి, చాదస్తాలనండి ఈడెరిగిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయడమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మాన్పించి పెళ్లి చేసేశారు. అత్తవారింటికి అంపకం పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమైంది. ఉండే నివాసం మారింది, చుట్టూ ఉండే మనుషులు మారారు, పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటు ఇటు మార్పు చేర్పులతో ఒకటే మోడలు. తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్నా, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలాగా నిశ్శబ్దమైపోతోంది ఆ ఇల్లు. ఆయన మాటే శాసనం. ఆయన చెప్పిందే ఆ ఇంట్లో చెయ్యాలి. కట్టమన్నదే కట్టాలి, వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్క చచ్చిపోయేవాళ్ళం ఇంట్లో వాళ్ళందరం. ముఖ్యంగా ఆడవారి పట్ల ఆయన ఎంత నిర్దయుడంటే, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాకం పని మనిషిని మాన్పించేయడం. 3 ఆడంగులున్నారు, తిని కూర్చుంటూ ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు. అది కారణం. ఇంటి పని అంటే తేలిగ్గా ఉండడానికి ఇప్పటి రోజున అవి మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది. కట్టెల మీద వంట, పొగ, కళ్ళు మంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలి బండ, పెరట్లో 2 గేదెలు, 3 చేసిన తెమలని పలి, ఒళ్ళు హూనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన ఆ 3లో మా అత్తగారు ఒకరు. ఆవిడకు ఉబ్బసం, దానికి తోడు కీళ్ల నొప్పులు. 10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసిగే. ఏలినాటి శనివి, నిన్ను నా కంటగట్టారు మీ వాళ్ళు అని కసిగా మాటి మాటికి అరుస్తూనే ఉండేవారు. ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు. పెళ్ళైన 2 ఏళ్లకే భర్తని పోగొట్టుకొని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడు ఆ పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తలలో కాసిన్ని పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెళ్ళగక్కే అసూయని కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం, నిండా 25 ఏళ్లు లేవు, తెల్ల చీర కట్టుకుంటుంది, వేలుముడి వేసుకుంటుంది. తను ఎదురొస్తే దుశ్శకునమట. లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది. వీధి మొహం చూడనివ్వరు. మా మామగారైతే ముందుగా సావిట్లో అడుగుపెట్టినా సరే రంకెలేసేస్తారు. విధి వంకరగా చూసింది చాలదా, చుట్టూరా ఉన్న మనుషులు కూడా ఎందుకంతగా ఆమెను అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేకులు చిదిమేసిన పువ్వు లాంటి ఆమెను చూస్తే మనసు కలిచివేసినట్టు అవుతోంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మిలా వెళ్ళవలసిందే అంటోంది మా అత్తగారు.
ఏం కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆమె రాతని సరిచేయలేరా వీళ్ళు అంటోంది నా బుద్ధి. నాకొచ్చే భావాలని ఆలోచనలని ఎవరితో పంచుకోను? కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసును విప్పలేనే. అంత చనువు నాకెప్పుడిచ్చారాయన? మా అమ్మగారిలా నోరు చేసుకోకపోవచ్చు కానీ సేవ చేయడంలో దాసిగా, కడుపు నింపడంలో తల్లిగా, పడగదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగడంలో మంత్రిగా నాకు అవకాశం ఇయ్యలేదు. సహధర్మచారిణిగా గౌరవించలేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానము ఇయ్యలేదు. అన్నింటా ఏకపక్ష నిర్ణయమే. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే బరాయితనం. మగవాడిని అన్న అహంతో నా మనసు చొరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ఈయన నా మనిషి అన్న ఆర్ధభావం నాకెప్పుడూ కలగలేదు. తప్పనిసరిగా ఒకే బాటను నడుస్తున్న బాటసారులం అంతే. లోపల ఇంతలా మదన పడతానే గాని ఎదురుపడి మీ ఏకఛత్రాధిపత్యం ఏమిటి అని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నర నరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగేనివ్వడం లేదా? ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది. నేనతన్ని చేసుకోను. నాకతను నచ్చలేదు. కుండ బద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరి బిక్కిరైపోయారు నా భర్త. చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి. మాట పెలుసు అని తెలుసు గాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 2 రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొదటిసారిగా పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చింది అని మగ పెళ్లి వాళ్ల నుంచి కబురొచ్చింది. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతోంది అంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చినట్టో. ఇంటిల్లిపాది ఏనుగెక్కినంత సంపరపడిపోతూ ఉన్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకొని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిదనుకుంటూ ఉన్నప్పుడు అణువిచ్ఛేదనం చేసేసింది లావణ్య. అదేమిటి? నిన్నడిగితే తలూపావుగా. ఊపలేదు, దించుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకతను బాగున్నాడు అని అనిపించడం లేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది. చివర్లో వంగిపోయింది. నాకది నచ్చలా. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? అవునని కాదని ఉగ్రుడైపోయాడాయన. ఎందుకు అరుస్తారు? ఆట కాదిది, నా పెళ్లి విషయం. అందుకే సీరియస్గా చెబుతున్నాను. మీకులాగా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు నేను. తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగువు రచ్చ చేసుకుంటే పోయే పరువెవరిది? చివరికి కూతురు మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మా వారికి. అప్పటికి గాని నాకు తెలియదు విప్లవానికి ఎంత శక్తి ఉందో. గౌతమ్ని వరుడిగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరేయలేదు గాని ఆ విజయం తాలూకు గర్వం, మెరుపు లావణ్య కళ్ళల్లో చూశాను నేను. పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్లతో వినయంగా ఉండు, భర్త మాటకి అంటూ సాంప్రదాయం కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు అంది అది. నిజమే, నా కూతురు సమర్థురాలు, నాలాగా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించింది. తానదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది. కాని నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటల్లో సౌమ్యత చెదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పిన వాడిలాగా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఉరికే జలపాతం, గంతులు వేసే లేడి పిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికి వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్. మొగుడి బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా లావణ్య. అత్తగారిని వంటింటికి పరిమితం చేసింది. ఏం వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతి అంటూ ఆ పడక కుర్చీలో పేపర్ పట్టుకుని కూర్చోకండి, ఆరోగ్యం చెడిపోతుంది, పెరట్లో బోల్డంత ఖాళీ స్థలం ఉంది,
కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, ఎక్సర్సైజు చేసినట్టుగా ఉంటుంది, మనకి కూరల ఖర్చు కలిసి వస్తుంది అని 60 ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరకని మాల్స్ కని బలాదూరు తిరుగుళ్ళు తిరగకపోతే 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు, నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా, మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువని మోస్తారు, ఇంకా నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పనులప్పగించి తను మాత్రం రింగు మాస్టర్ లాగా అందర్నీ కంట్రోల్ చేసే బాధ్యతను తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది, రాను రాను శాసించడం దాకా వచ్చింది. ఈ మూకని పోషించలేక మా ఆయన అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయడం కూడా నేర్చుకుంది. ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది, అది దాటితే అప్పట్నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవిలా ఉండే మామగారి నోరు, నోట్లో నాలుకే లేదు అనుకునే అత్తగారి నోరు లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళ చెవులకు కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చావు, మా మీద నీ పెత్తనమేమిటి అంటోంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు ఈ సంసారం ఇప్పుడు నావి, నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతల్లో ఉంటారా సరే, లేదంటే మీ త్రోవ మీరు చూసుకోవాల్సిందే. సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థం అదే. పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోక చందమైంది. తల్లిని తప్పు పట్టలేడు, భార్యని మందలించలేడు. అప్పటికి ప్రయత్నించాడోసారి భార్యకు నచ్చ చెప్దాము అని. మీకేమీ తెలీదు, మీరు ఊరుకోండి. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకులే అని నేను నోరు మూసుకుని ఊరుకుంటే మీ అమ్మగారు ఇంతింత ఉండి మిగిలినది పని వాళ్ళకి పారేస్తోంది. మిగతా మీ పరివారం సోమరుల్లా తయారయ్యి బట్టలు నగలు గుళ్ళు గోపురాలు అని ఒకరు, గ్యాడ్జెట్స్ విహారాలు అని ఒకరు, ఎన్ని విధాలుగా డబ్బులు తగలబెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మన భవిష్యత్తు, పుట్టబోయే బిడ్డలు, పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా? అంచేత నేను ఏం చేసినా మన మంచికే, మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య. గొడవ పెంచడం ఇష్టం లేక అప్పటి కూరుకున్నాడు. భార్య గయ్యాళితనం మితిమీరిపోయినప్పుడు విసుగెత్తిపోయి తరచుగా అతను కూడా నోరు చేసుకునేవాడు. దానాదీన ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య వాళ్ళ అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నాను అని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ, మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదిన గారు, చూడలేకపోతున్నాము. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకం నుంచి వెళ్ళిపోతాం, అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకున్నదావిడ. సిగ్గుతో తల వంచుకున్నాను నేను. నీకింత గడుస్తానో ఎలా అబ్బిందే? కోపంగా అడిగాను నా కూతుర్ని తర్వాత. లేకపోతే నీకులాగా చచ్చుగా పడుండమంటావా? అది నా వల్ల కాదు. అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా ఆడవాళ్ళు? పద్ధతి మార్చాలి అనిపించింది, మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే, కానీ ఈ రకంగానా? ఊహూ. అమ్మమ్మ 2 చేతుల్లోనూ పొదవి పట్టుకొని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులివెచ్చని కౌగిలిలోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు. తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశాల్లో పెద్ద చదువు చదివి వచ్చిన వాడతడు. ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాను. మా వాళ్ళు ఉత్తర దేశ యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్నిక్కడ దిగపెట్టారు. వెన్నెల వాళ్ళది చాలా పెద్దిల్లు. వాళ్ళు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీ రంగు గోడలు, పెద్ద పెద్ద కిటికీలు, నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి వింజా మరలు వీస్తున్నట్టుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చుని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను.
తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు గోపీకృష్ణ చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. అందమైన మందహాసంతో కాఫీ కప్పుని తన చేతికి అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే కదా అంటాను. నాకు ఆ పిలిపే దగ్గరగా అనిపిస్తుంది. దానికేం, అలాగే పిలువు బాబు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టేశావా? ఎందుకయ్యా నీకంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ. శ్రమ ఏముందమ్మమ్మా, నాన్నకి బెడ్ కాఫీ అలవాటు. మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతో పాటు మీకు ఒక కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా. వెన్నెల ఇంకా లేవలేదు. రాత్రి 2:30 అయ్యింది. తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి ఇంకాసేపైనా పడుకోనియమని నేనే లేపలేదు తనని అన్నాడతడు వెళ్ళిపోతూ. తల్లి ఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ గోపీకృష్ణ వెళుతున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి. బావున్నారా అమ్మా అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి 2 సంవత్సరాలయ్యింది. ఇక ఉద్యోగం చెయ్యాలి అని అనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళు, అమెరికాలో ఉంటున్న కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉంటున్నారు ఆయన. 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడాక 10 అడుగులు వేయగలరా అమ్మా? కాసేపు అలాగా వాకింగ్కి వెళ్ళొద్దాము అని అడిగారు ఆయన. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు విరామ మెరుగని చాకిని, వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మరిచిపోయిన నా బోటి దానికి ఇదో కొత్త అనుభవం. నడవగలను పదండి అన్నాను. ఆ ఉషోదయ వేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెబుతూ ఉంటే వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవడం నిజంగా అద్భుతం. ఇంత సుందరమైన అనుభూతులుంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారం అనిపించింది. మా సుమిత్ర చేసింది అలవాటు. నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసిగావును అన్నారు విశ్వనాథం గారు. మనసుకి శాంతి, తనువుకి విశ్రాంతి ఇది అంటుంది సుమిత్ర. నేను గమనించాను. సంభాషణలో ఏదో ఒక మిష మీద భార్యని తలుచుకుంటూనే ఉన్నారాయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు. మేమొచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ. మనస్సు చివుక్కుమని అనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంత అలసిపోతే మట్టుకు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తోంటే ఎలా నిద్రపడుతోంది దానికి? అంతలోనే వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మ, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలి అని అనుకున్నాను. ఈ కృష్ణ చూడు నన్ను లేపలేదు. నన్ను చూసి అంది భర్త వంక కినుకగా చూస్తూ. వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా? ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్లు ప్లేట్లలో పెడుతూ ఉంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ చకచకా పని చేస్తూ ఉంటే ముచ్చటగానే ఉంది. కానీ ఏదో చిన్న ఎబ్బెట్టు. రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్లు పచ్చళ్ళు వడ్డిస్తూ. రామమ్మ, వెన్నెల పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్ళని తినడం ఇప్పటికీ మా ఇంట అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి, రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలి అన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామె. నా చెయ్యి పట్టుకొని బలవంతాన డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చోబెడుతూ అంది వెన్నెల. లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకి ఎంత విలువ. ముందు తడబాటుగానే ఉన్నది గాని నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచుల్ని ఆస్వాదించడం నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లా నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. పలహారం పూర్తయింది. వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తోంది. కృష్ణ అయితే అలవాటైన పనిలాగానే గబగబా ఎంగిల్ ప్లేట్లు షింకులో వేసి కడిగేస్తున్నాడు. నువ్వు ఈ ఆడపనులన్నీ చేయడం నాకు నచ్చలేదయ్యా. లే, ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా అతని చేతిలోని ప్లేట్ల కోసం చెయ్యి జాపుతూ.
పాతకాలం వాసనలు పోలేదు మరి. కృష్ణ మందహాసం చేశాడు. మీరు మా తాతల లాంటి రూల్స్ చెప్తున్నారమ్మమ్మా. మా జనరేషన్లో ఆడపని మగ పని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్ళని బానిసల్లాగా 4th గ్రేడ్కి తొక్కేయడమూ లేదు. మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించడమూ లేదు. ఇప్పుడు అందరూ సమానమే. ఆలోచించండి అమ్మమ్మా. మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటుగా వెన్నెలా చేస్తోంది. మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దడం సబబంటారా? ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనం ఎందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములం అవడమే కదా దాంపత్యం అంటే. ఎలా అబ్బింది ఇతనికి ఇంత విశాలమైన ఆలోచన ధోరణి? నా మనసులోని ప్రశ్న చదివినట్టుగానే మా అమ్మ నాన్న ఎప్పుడూ స్నేహితుల్లాగానే ఉండేవారమ్మమ్మ. నన్ను మా అక్కని ప్లస్లు మైనస్లు అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు. చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ. తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెబుతున్నాయి. నా మొహంలో మెప్పుదల అతను కనిపెట్టాడు. కొన్ని తరాలు దాటొచ్చారు మీరు. మీరు చెప్పండి అమ్మమ్మ, ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యంగా కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా? నిజం చెప్పండి. ఏం చెప్పను, 10 రోజులు ఉన్నాను నేను అక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలని సహధర్మచారిణిగా గౌరవించడం, ప్రియురాలిగా ప్రేమించడం నేను చూశాను. స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దూర్తత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదు అని అనుకునుంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తోంది. నా వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక మన వాళ్ళు అంటోంది. ఆదరిస్తోంది. ఇల్లుని స్వర్గం చేసుకుంటోంది. నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలెక్కించారు నా మనవడు మనవరాలు. రైలు కదిలింది. చెయ్యి ఊపుతూ నాకు వీడుకోలు చెబుతున్న ఆ జంటని మనసారా ఆశీర్వదించాను. హెచ్చుదక్కుల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటూ ఉన్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది ఈ సమానత్వం. వెనక్కి వాలాను తృప్తిగా. గతంలాంటి చెట్టుపుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకొని వెళుతోంది. ఇదండి ఈ రోజు కథ. కథ పేరు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఈ కథని రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.